బోనకల్ చింతకాని మండలాల్లో ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ పర్యటించారు. నాగులవంచ సీతంపేట రైతులతో కలిసి సాగర్ కెనాల్ సాగునీరు ఆయకట్టును పరిశీలించారు. అనంతరం రైతులతో ముచ్చటించి సాగునీటి సమస్యలు ఏమైనా ఉన్నాయా అంటూ ఆరా తీశారు. మనకు మెయిన్గా ఈ కట్ట డ్యామేజ్ అయినప్పుడు గ్రావెల్ తోలి మన కట్టను రిజిస్ట్రేషన్ చేయమని ఇంకొకసారి ఇవ్వాలి. మరి ఇంకొకసారి ఇవ్వాలి సరిపోతుంది. 21 నుంచి ఇన్ని మంది ఉన్నారు ఊర్లో మాట్లాడిన తర్వాత మళ్ళీ పేదోళ్ళకి మనం ఏమైనా వేరే చేసిన తర్వాత తీసేసి నడుస్తుంది. కానీ మరీ ఆక్రమణ మనం మన దగ్గర ఉండలేను. అటు చూసాం ఫార్మర్లు కట్టుకోవడం ఇవన్నీ ఉంటే చేయాల్సింది మేము చేస్తాం. మళ్ళీ శకం భూములు కాపాడండి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, సరేనా? ఏమైనా హద్దులు సెటప్ చేసిన ఏఈఓ గారు మన ఏ ఇరిగేషన్ గారు ఎవరైనా మీరు ఏ ఇష్యూలు రావు మన దగ్గర. సమన్వయం చేసుకోవడం ఒకటి మిగిలి చేస్తారు కదా. చేస్తాం మషిన్లు వచ్చాయి కదా దీన్ని చూస్ చేసి వరి వదులుకోవడానికి ఏంటి కారణం? దున్నేశారు. ఎందుకు దెబ్బతిన్నారు? ఉంటే చెప్తుండండి. ట్యాంకీ కట్టండి. ఇక్కడ లేదు సార్, తిల్లాపురం అడ్డోడి దగ్గర ట్యాంకీ రోడ్కి తీసేసుకుంటాం. వాటర్ ట్యాంక్ ఇక్కడే ఉంది. మొక్కదానిలోకి ఉంటాయి. ఇవన్నీ అవి ఉంటే మనకు అసలు పంట మంచిది కాబట్టి చెప్పేవాళ్ళం కాదు. మాదేంటంటేనే మీ లేబర్ ఖర్చు తగ్గాలి, దగ్గరకు వచ్చి ఉండే ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ పెరుగుతుంది. ఇప్పుడు మిర్చి పోయినా మక్క మనం తినే నూనె బయట దేశాల నుంచి వస్తుంది. దాన్ని మనం కాంట్రిబ్యూట్ చేసుకుంటే దాన్ని కూడా ఆల్మోస్ట్ ఎంఎస్పీలో వచ్చింది కదా. మద్దతు ధర అనేది ఉంది. ఇప్పుడు పామాయిల్ స్టాండర్డ్ అయింది. అది 18,000 19,000 స్టాండర్డ్ అయింది. 10-15 మంది ఎవరు ముందున్న రైతులు చూస్ చేసి 3 రకాలే చూపించండి. 7 సంవత్సరాలు దాటినవి ఎకరానికి మిగులు. రెండోది మీకు ఈజీఎస్ లో పెట్టాం సార్. ఎంపీడీ గారు వచ్చారా? తహసీల్దార్ గారు మీరు నోట్ చేసుకోండి. అర్జెంట్ రిపేర్ మీకు కావాల్సిన 10-15 మీ అభిప్రాయంలో ఇవి అర్జెంట్ మళ్ళీ అది పీకేట్ అయితే కరెంటు లేక నీళ్లు లేక మరి అవన్నీ ఉన్నప్పుడు ఒక ప్రయోజనం